కాగితాలను ఆకట్టుకునే ఫ్లవర్స్గా బొకేలుగా మలుచుతూ టీచర్ల మెప్పు పొందుతున్నారు విద్యార్థులు. పనికిరావని పడేసే ఐస్ క్రీం పుల్లలు, వేస్టేజ్ థర్మోకోల్తో రకరకాల ఆకృతులను తయారు చేస్తున్నారు. కుట్టు మిషన్తో ఫ్యాషన్ డ్రెస్సులు కుడుతూ ఎందులోనూ తాము తక్కువ కాదని నిరూపిస్తున్నారు హన్మకొండ ప్రభుత్వ మార్కాజీ హై స్కూల్ విద్యార్థులు. హనుమకొండలోని మార్కాజీ హై స్కూల్ విద్యార్థులు తమ టాలెంట్తో వేస్టేజీ వస్తువులతో ఆకర్షణీయమైన నమూనాలు తయారు చేస్తున్నారు. చదువుకుంటూనే ఖాళీ టైంలో క్రాఫ్ట్స్ తయారు చేస్తున్నారు విద్యార్థులు. పనికిరాని పేపర్, థర్మోకోల్, ఐస్ క్రీం పుల్లలతో ఆకట్టుకునే వస్తువులు, అట్టపెట్టెలతో ఇంటి అలంకరణ వస్తువులు, గృహోపకరణాలు తయారు చేస్తున్నారు. మరికొందరు టైలరింగ్ లో వెరైటీ డ్రెస్లను స్టిచ్ చేస్తూ డిజైనింగ్ లో ప్రతిభ చాటుకుంటున్నారు. ఐస్ క్రీం పుల్లలతో టేబుల్, పేపర్తో ఫ్లవర్స్, బొకేలు, రంగుల పేపర్తో రాఖీలు, ఇంట్లో అలంకరణ వస్తువులు, జాతీయ జెండా సహా ఇతర వస్తువులు తయారు చేస్తున్నారు విద్యార్థులు. క్రాఫ్ట్ టీచర్ తమకు వస్తువుల తయారీ నేర్పిస్తున్నారని చెప్తున్నారు స్టూడెంట్స్. నేను రఫ్ బుక్లో రాసిన పేపర్స్ని నాకు పడేయాలనిపించలేదు. దాంతో మేము చాలా క్రాఫ్ట్స్ చేసాము. బొకేస్, ఫోటో ఫ్రేమ్స్ ఇలాంటివన్నీ చేసాము. వాటిని మా ఇంట్లో అలంకరణకి, డెకరేషన్స్కి పెట్టుకున్నాము. ఇప్పుడు అవి మాకు చాలా ఉపయోగపడుతున్నాయి. నేను ఈ వెనుక ఉన్నాయని నేనే తయారు చేసిన. నాకు స్టిచ్చింగ్ అంటే చాలా ఇష్టం. మా మమ్మీ నేర్పించింది. ఇక్కడ స్కూల్లో కూడా నాకు టీచర్ నేర్పిస్తుంది. ఇంకా కొత్తగా ఏమైనా ఫ్రాక్స్ గిట్లా నేర్చుకోవాలని చాలా ఇష్టం నాకు. ఇంకా అందరికీ ఫ్యాషన్ డిజైనర్ అంటే చాలా ఇష్టం కాబట్టి నేను కూడా దానికి వెళ్ళాలనుకుంటున్నాను. జాబ్ లేకపోయినా ఇది చేసి ఎవరికైనా ఉపయోగపడేలాగా ఉంటుందని నేర్చుకుంటున్నాను. స్కూల్లో పేపర్తో డెకరేషన్ వస్తువులను తయారు చేయడంతో పాటు టైలరింగ్ కూడా నేర్పిస్తున్నారని చెప్తున్నారు విద్యార్థులు. ఈ టైలరింగ్ తో డిజైనింగ్ రంగంలో ఎందరికో ఉపాధి కల్పించవచ్చని అంటున్నారు. పేపర్స్తో ఫ్లవర్స్, బొకేస్, ఇట్లా బాక్సెస్ ఉంటాయి కదా, అవి థర్మాకోల్తో కూడా చేయొచ్చు. చాలా టెడ్డీ బియర్ మ్యాక్సిమం 2 hours అయితే అవుతుంది. నేనైతే ఒకసారి చేసిన సార్, నాకు ప్రైజ్ వచ్చింది ఒక స్కూల్లో. రాసి పడేసిన పేపర్, పనికిరాని వస్తువులతో మనకు కావాల్సినవి తయారు చేసుకోవచ్చని, ప్రతిదీ మన ఆలోచనను బట్టి ఉంటుందని చెప్తున్నారు టీచర్లు. చదువుతో పాటు పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఖాళీ సమయంలో అల్లికలు, గృహోపకరణాలు తయారు చేస్తున్నామంటున్నారు ప్రిన్సిపల్. పిల్లలకి వేస్టేజ్ని ఎలా యూస్ఫుల్ చేసుకోవాలి, దాంట్లో భాగంగానే ఇవన్నీ నేర్పించాము. దాంతో పాటు ఇంకా ఫ్యూచర్లో వాళ్ళ వస్తువులు, వాళ్ళ డ్రెస్సెస్ కానీ వాళ్ళే కుట్టుకోవడానికి వీలుగా ఫ్యాషన్ డిజైన్లో ఇంకా ఎదగడానికి మేము మా వంతు ప్రయత్నంగా చాలా చేస్తున్నాము. వాళ్ళలో ఉన్న ఇంకా కొత్త మెళకువలు మేము బయటికి తీయడానికి కూడా ప్రయత్నిస్తున్నాము. వాళ్ళకి సబ్జెక్ట్సే కాకుండా ఖాళీ సమయంలో మనం బయట యూజ్ చేయని వాటితోటి అట్లా చిన్న వాటి టెడ్డీ బియర్స్ కానీ, ఫ్లవర్స్, బొకేస్ కానీ ఇవన్నీ రెడీ చేయడం జరుగుతుంది. పిల్లలు కూడా చదువుతో పాటు ఇది ఒక అదనంగా ఒక యాక్టివిటీస్ చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలకి ఫస్ట్ రెగ్యులర్ స్టడీ స్ట్రెస్ నుంచి ఒక రిలీఫ్ నుంచి వీళ్ళు కొత్తవి నేర్చుకుంటున్నారు. వాళ్ళ స్కిల్స్ పెరుగుతున్నాయి, క్రియేటివిటీ పెరుగుతున్నది. ఈ క్రియేటివిటీ స్కిల్స్ని వాళ్ళ రెగ్యులర్ స్టడీలో కూడా అప్లై చేసేదానికి అవకాశం ఉంది. ఈ రకంగా పోతూ మేము చాలా విషయాలని పిల్లలకి నేర్చుకుంటూ వాళ్ళ ద్వారా మేము కూడా నేర్చుకుంటున్నాము. కొన్ని విషయాలు వాళ్ళ క్రియేటివిటీతో ఇట్లా కూడా చేయొచ్చని మాకు కూడా తెలుస్తూ ఉన్నది. చదువుతో పాటు విద్యార్థుల్లో దాగి ఉన్న క్రియేటివిటీని టీచర్లు పెంపొందిస్తున్నారని చెప్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు.